సో అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్ లా ఆఫ్ ఆప్టిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నేను తెలుగు మీడియము అలాగే ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనూ కవర్ అయ్యేటట్టు మీకు ఈ వీడియో చేస్తున్నాను, కాబట్టి మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఎస్పెషల్లీ మీకు ఈ ట్రిపుల్ ఎగ్జామ్లో ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ కనుక కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్ లా ఆఫ్ ఆప్టిక్స్లో ఫస్ట్ ఏంటంటే రిఫ్లెక్షన్. సో లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక బాల్ అనేది వేస్తాం ఒక గోడ మీద బాల్ వేసామంటే ఏమవుతుంది? ఇట్ విల్ కమ్ బ్యాక్, రైట్? సో అదే ఇప్పుడు లైట్లో ఏముంటాయి? లైట్ అనేది ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎ పార్టికల్ ఆర్ ఇట్ మే బి ఎ వేవ్ లైక్ దట్. ఓకే, ఎప్పుడైతే లైట్ అనేది ఒక పర్టికులర్ ఒక సర్ఫేస్ మీద లేదా ఒక షీట్ మీద పడినప్పుడు అది సేమ్ సైడ్కు మళ్ళీ రిటర్న్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ జరిగింది అంటారు. సో ఇక్కడ లైట్ అనేది పడింది ఒక సర్ఫేస్ మీద లేదా ఒక షీట్ మీద, మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మనం మళ్ళీ ఒక సేమ్ సైడ్కి రిటర్న్ వచ్చింది కాబట్టి రిఫ్లెక్ట్ అయింది. సో లైట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. సో అలా మనము రిఫ్లెక్షన్ అంటే మనము ఇట్ విల్ రిటర్న్ టు సేమ్ సైడ్ అని మనం ఫీల్ అవ్వాలి, రైట్? అయితే ఇప్పుడు ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక లైట్ రే అనేది ఒక పర్టికులర్ యాంగిల్లో ఆబ్లిక్గా ఇన్సిడెంట్ చేసిన యాంగిల్ ఆబ్లిక్కి, సో దట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బేసిక్గా మనం ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు ఒక నార్మల్ తీసుకోవాలి. రెడ్ లైన్లో ఉన్నది నార్మల్. ఇక్కడ ప్లేన్ మిర్రర్ ఉంది. ప్లేన్ మిర్రర్కి పర్పెండిక్యులర్గా రెడ్ లైన్లో ఒక నార్మల్ అయితే, సో ఈ నార్మల్ నుంచి మనము కొంత యాంగిల్ మెజర్ చేయాలి. సో ఇన్సిడెంట్ రే అనేది ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా వచ్చింది కాబట్టి ఇన్సిడెంట్ రే అనేది నార్మల్కి ఎంత ఉంది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ θi అనేది మనం తీసుకోవాలి. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి ఈక్వల్ అవుతుంది. సో ఏ విధంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సో ఈ θi అనేది మనం తీసుకున్నటువంటి θi అనేది నార్మల్ నుంచి తీసుకున్నాము. అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మళ్ళీ నార్మల్ నుంచి తీసుకోవాలి. సో ఈ రిఫ్లెక్టెడ్ రే అలాగే ఇన్సిడెంట్ రే, సో ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే రెండు కూడా సేమ్ సైడ్ వచ్చాయి. అలాగే వాటి యాంగిల్ కూడా సేమ్గా ఉంటాయి ఎప్పుడు మనము ప్లేన్ మిర్రర్ని తీసుకున్నప్పుడు, రైట్? సో కాబట్టి మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు ఏమంటాము? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. సో అలాగే ఇంకొక లా కూడా ఉంది. అదేంటంటే ఈ ఇన్సిడెంట్ రే అలాగే రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద మిర్రర్ అన్నీ కూడా అట్ ఎ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దే రిమైన్ ఇన్ ది సేమ్ ప్లేన్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ద ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ all they remain in the same plane. This is called the plane of incidence. కాబట్టి లా ఆఫ్ రిఫ్లెక్షన్లో ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దెన్ అదర్ వన్ ఈజ్ ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో మీకు ఎవరికైనా డౌట్గా ఉంటే రిఫ్లెక్షన్ అంటే ఏంటి నేను మళ్ళీ చదువుకోవాలనుకుంటే యూ కెన్ సీ దిస్ అబౌట్, రైట్? తర్వాత రీఫ్రాక్షన్ అంటే ఏంటి అని చూద్దాం. సో రీఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయింది లేదా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి బెండ్ అయింది, అలాంటప్పుడు మనం ఏమంటామంటే రీఫ్రాక్షన్ జరిగింది అంటాం. సో ఎందుకు బెండ్ అవుతుంది, ఎందుకు ట్రావెల్ అవుతుంది అంటే ఆ రీఫ్రాక్షన్ జరుగుతుంది అంటే ఒక మీడియంకి ఇంకొక మీడియంకి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేవి చేంజ్గా ఉంటాయి. సో సేమ్ మీడియం ఉంటే అలాంటప్పుడు మనము ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి కాబట్టి మనము రిఫ్రాక్షన్ జరిగిందా లేదనేది చెప్పలేము. అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం ఎయిర్ తీసుకున్నాము, ఇంకొక మీడియం గ్లాస్ అనేది తీసుకున్నాము లేదా వాటర్ అనేది తీసుకున్నాము అనుకోండి, అలాంటప్పుడు మనకు ఏం జరుగుతుందంటే లైట్ అనేది బెండ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, ఏదైనా ఒక పెన్సిల్ కానీ ఒక స్టిక్ కానీ ఏదైనా మీరు ఒక వాటర్ ఉన్నటువంటి ఒక టబ్లో కానీ లేదంటే ఒక గ్లాస్ బీకర్లో కానీ మీరు పెట్టుకొని చెక్ చేస్తే పైన ఒక స్టిక్ పెట్టి మీరు స్టిక్ కానీ లేదా పెన్సిల్ కానీ పెట్టుకొని చూస్తే, సో మీకేమవుతుందంటే సో అప్ టు వాటర్ సర్ఫేస్ ఒకలా ఉంటుంది, తర్వాత
లోపలికి వెళ్ళినప్పుడు అది అపీరెన్స్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది. ఇదంతా ఎందుకు ఉంటుందంటే రీఫ్రాక్షన్ వల్ల జరిగింది అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో రీఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. బెండింగ్ ఆఫ్ లైట్ రే అంటారు, ఆర్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి, ఇప్పుడు ఇదివరకు మనం చెప్పుకున్నట్టు దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ బెండింగ్. సో ఎలా బెండ్ అవుతుంది అనేది ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెకండరీ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ సెకండరీ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉందనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టు ది నార్మల్. సో ఇక్కడ నార్మల్ అనేది మనం మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇన్సిడెంట్ రే వచ్చింది. ఈ ఇన్సిడెంట్ రే అనేది ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ θ1 అనుకుంటే, ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది యాంగిల్ θ2 అయితే, ఈ θ2 అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ నార్మల్, రైట్. సో it is this refracted ray is making towards to the normal. ఎప్పుడు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండరీ మీడియం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండరీ మీడియం అనేది తక్కువగా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే సెకండరీ మీడియంలో ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండరీ మీడియంలో అది డెన్సార్ మీడియం కాబట్టి డెన్సార్ మీడియంలో మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయినప్పుడు బేసిక్గా లైట్ రే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనుకోండి, ఎయిర్లో మాలిక్యూల్స్ తక్కువగా ఉంటాయి వెరాజ్ కంపేర్ టు గ్లాస్ ఆర్ వాటర్. కాబట్టి వాటర్లో గ్లాస్ కానీ వాటర్లో కానీ మాలిక్యూల్స్లో ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కొలిజన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. ఈ కొలిజన్స్ ఎక్కువగా జరగడం వల్ల దాని స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ లైట్ తగ్గిపోతుందో ఇట్ ఈస్ కమింగ్ క్లోజర్ ఆర్ టువర్డ్స్ టు ది నార్మల్. ఓకే, అదే ఎప్పుడైతే ఒక లైట్ రే అనేది డెన్సార్ మీడియం నుంచి రేరార్ మీడియంకి వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు దాని స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏమంటామంటే ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ది నార్మల్ అని అంటాం. సో ఇవే ఇక్కడ స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టడీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. కమింగ్ టు ఇంకోటి ఏంటంటే స్నెల్స్ లా. ఈ లా ఆఫ్ రిఫ్రాక్షన్ని మనం ఏం తీసుకుంటామంటే స్నెల్స్ లాతో కూడా రిప్రజెంట్ చేస్తాం. అది n1 sin θ1 is equal to n2 sin θ2. n1 and n2 are the refractive indexes of the first medium and the second medium, and θ1 θ2 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ n1 sin θ1 is equal to n2 sin θ2. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో కాబట్టి జాగ్రత్తగా దీని మీద ప్రాబ్లమ్స్ కూడా మీరు చూసుకోవాలి. సో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ని కొన్ని టాపిక్స్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ ఆల్రెడీ పెట్టాను, మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. తర్వాత అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. బేసిక్గా మనకు తెలుసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ ఏ రేషియో. ఏ రేషియో? ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ దేర్ స్పీడ్. సో ఇక్కడ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఎలా తీసుకోవాలంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ వాక్యూమ్ to the speed of light in a medium. So it is the ratio of speed of light in a vacuum to the speed of light in a medium, అంటే C divided by V. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎయిర్ ఎంత, లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది అనదర్ మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ వాటరు లేదా గ్లాసు ఎంత అంటే మనము ఏమని చెప్తామంటే, మనము ఈ విధంగా ఈ స్పీడ్ ఆఫ్ C/V ఫార్ములా మనం వేసుకొని మనం క్యాల్కులేట్ చేసి చెప్పాలి. మామూలుగా మనకి ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ వాక్యూమ్ తెలుసు, రైట్, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మరి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఎంత, దాన్ని మనం కనుక్కోవాలి, రైట్. సో జనరల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎయిర్ ఎంత అంటే 1. సో 1 అంటే ఏంటి, రెండు సేమ్ అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎయిర్ 1 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ వాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ రిమైన్స్ సేమ్. దట్స్ వై యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎయిర్ ఈస్ 1. Whereas what about the refractive index of the glass or water? If you see, for example, if you see the refractive index of the water, the n is equal to water is nothing but refractive index of the water, that is 3 lakh kilometer per second divided by 2 lakh 25 kilometer per second, 25,000. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 3 lakh kilometer per second అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ వాక్యూమ్, 2,25,000 kilometer per second అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ వాటర్. సో దీన్ని రెండింటిని మనము క్యాల్కులేషన్ చేస్తే యూ విల్ గెట్ ది 4/3, దట్ ఈస్ 1.33 ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్. సో ఎలా వస్తుందంటే ఇది యాక్చువల్ కండిషన్.
సో సిమిలర్లీ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి అంటే ఇది అగైన్ 3 lakh kilometer per second divided by 2 lakh kilometer per second. You will get 3/2. 3/2 is nothing but 1.5. సో ఈ విధంగా మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనము ఇంకా కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మనము ఇంకా కమింగ్ వీడియోస్లో పెడతాము. మీరు ఈ భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఇక్కడ బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది. వచ్చిన సింబల్ దగ్గర పక్కనే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ పైన ఉన్నటువంటి ఆల్ అనేటటువంటి ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ను అప్డేట్ వస్తాయి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ని మీకు ప్లేలిస్ట్లో పెట్టాను, ఆర్జీకేటీ సెట్ అని, కాబట్టి మీరు వాటిని చూసి ప్రాక్టీస్ చేసుకోండి. మెయిన్ వైల్ మళ్ళీ నేను కొన్ని వీడియోస్ చేస్తాను. సో మీ రెస్పాన్స్ని బట్టి నేను క్విక్గా 1 or 2 లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అలాగే మీకు ఈ IIITకి సంబంధించినటువంటి డిఫరెంట్ బ్రాంచెస్ ఏంటి, అలాగే స్టడీస్ ఎలా ఉంటాయి, సో ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. వీటితో పాటు మళ్ళీ అదర్ కాంపిటేటివ్ మీకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్, ఏ కోర్సెస్కు ఎలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా అప్డేట్ చేస్తాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్